నీ తండ్రి పెట్టిన ఒక స్కీమ్ అది, ఆయన కళ్ళల పంట ఆరోగ్యశ్రీ అనేది. మరి దాన్ని ఆ రోజున 2-3 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి తర్వాత రాష్ట్రం అంతా ప్రవేశపెట్టిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించి దాన్ని అభివృద్ధి చేసింది. హెల్త్ సెక్రటరీ చెప్పుకుని హెల్త్ సెక్రటరీ ఏం చేస్తాడు, ఏం చేయలేడు. గట్టిగా ఏదైనా హాస్పిటల్ కన్నా మాట్లాడితే హాస్పిటల్ మీద ఏదో మున్సిపాలిటీ వాళ్ళని పంపించి నీకు వాటర్ ఇది ఉందా, ప్రొటెక్షన్ ఉందా, ఫైర్ ప్రొటెక్షన్ ఉందా ఏంటని చెప్పి బెదిరించే పరిస్థితి. కానీ ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా మేము చెయ్యము, మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఇవాళ ప్రజలు బతికితే ఆడ ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ వాడికి చేరతాయి. మనిషి లేకపోతే ఏం చేస్తావు వెల్ఫేర్ స్కీమ్లు? కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద కొంత అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ డబ్బులు దేని కింద వాడుతున్నా తెలియదు. అలాగే నేషనల్ హెల్త్ మిషన్ కింద రావాల్సిన డబ్బుల్ని ఈయన దేని కింద వాడాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మా ప్రోగ్రామ్ని నువ్వు వాడుకున్నావు కాబట్టి నీకు నిధులు ఇవ్వు అని చెప్పి స్పష్టంగా చెప్పింది.